రెహమాన్ గారితో ఎంతసేపు కూర్చున్నారు? లైఫ్లో ఎవరికైనా డ్రీమ్, ఏ లిరిక్ రైటర్కైనా ఆయన మ్యూజిక్లో ఒక పాట అయినా రాయాలని డ్రీమ్ ఉంటుంది. నిజం, అది నిజంగా ఒక అనుభూతి నాకు. అంటే అదేదో ఒక లైఫ్ టైం అచీవ్మెంట్ వచ్చినట్టే అయింది నాకు. రెహమాన్ గారిది వర్క్ చేస్తాం అసలు నిజంగానే అనుకున్నా. దానికి అలాంటిది ఆయనతో పాటు ఆయన స్టూడియోలో చెన్నైలో ఆయన మా పక్కనే కూర్చొని రికార్డింగ్ చేస్తున్నప్పుడు పాట సింగర్ అవతల కన్సోల్లో ఉన్నప్పుడు ఒక గంటన్నర సేపు పక్క నుండి లిరిక్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఎందుకంటే అందరూ పరభాష పరభాష గాయకులు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక గంటన్నర సేపు ఆయన పక్కన కూర్చొని కరెక్షన్స్ చెప్పాను అన్ని ట్యూన్ వైజ్గా ఆ వైజ్గా. ఆయన చాలా కూల్ వర్క్. రెహమాన్ గారు ఎక్కడ ఏం ప్రెషర్ ఉండదు, అంత ప్లెజరే, ఆనందంగా ఉంటుంది, హాయిగా ఉంటుంది. చాలా కూల్గా మాట్లాడతారు. మాట్లాడి నైస్ లిరిక్స్ అన్నారు. అది ఒక చిన్న కాంప్లిమెంట్ అంతే. అంటే ట్యూన్లో ఆయనకేంటి మీటర్ వరకు లిరిక్ పడుకుందా లేదా, అంటే కూర్చుందా లేదా, పడుకోవడం కాదు కూర్చుందా లేదా అంటే అది చూసుకుని సౌండింగ్ కరెక్ట్గా ఉందా లేదా అది చూసుకుంటారు. ఓకే డన్. ఆయన కరెక్షన్ ఏం చెప్పలేదు. డైరెక్టర్ గారు చెప్పిన కరెక్షన్స్తో అక్కడితో అయిపోయింది. ఈ 8 నెలల్లో ఈ పాట దాన్ని చాలా చేసాం. దానికోసం పడాల్సిన పరిశ్రమ అంతా ఇక్కడే అయిపోయింది. అక్కడికి వెళ్ళాక ఇంకేం లేదు. అక్కడ స్పాట్లో 2-3 మార్చాను. ఆయన మధ్యలో చికిరి ఇప్పుడు సరుకు సామాను చూసి మీసం లేసి వేసే కేక చికిరి గుంటె చొరకెట్టేశాక చికిరి అక్కడ లేదు. అప్పటికప్పుడు వేసారు ఆయన. సరుకు సామాను చూసి మీసం లేసి వేసే కేక ఉరికి పరిగెట్ట గుంటె చొరకెట్టేశాక అని రాశా. ఆ ఉరికి అన్నది తీసేసి చికిరి అన్నది రిజిస్టర్ అవ్వాలంటే మధ్యలో చికిరి వస్తుండాలని చెప్పారు రెహమాన్ గారు. ఆయన చెప్పింది అది ఒక్కటే కరెక్షన్. అప్పుడు అలా రాస్తే దానికి ఆ పదాలు తీసి కొన్ని ఏవి తీసామో దాన్ని మళ్ళీ అక్కడ మొత్తం అర్థం రావాలి కదా, అలా మళ్ళీ అక్కడ రాశాను. అక్కడ అలా. ఫస్ట్ ఎవరితో పాడించారు సార్ ఈ పాట? వేరే వాళ్ళ ఫస్ట్ వేరే ఒక అంటే పేరు నాకు గుర్తులేదు, సంజయ్ ఎవరో పాడారు. అంటే మన తెలుగు శ్రోతలకి ఏ కంఠం ఇష్టపడుతుంది అన్నది, శ్రోతలకి ఏమి ఇష్టపడుతుంది అన్నది మన డైరెక్టర్ గారు అది అబ్జర్వ్ చేసుకుంటున్నారు. ఎంతవరకు ఎక్కుతుంది, లేదా హీరో రామ్ చరణ్ గారికి ఎంతవరకు అది యాప్ట్గా ఉంటుంది, పాట ఎంత హృదయంగా ఉంది, వినబడుతోంది అన్నది ఈయన చూసుకుంటారు కదా. అలాగా 3 రైటర్ల వరకు 3 సింగర్ల వరకు మారారు అక్కడ. ఫస్ట్ మళ్ళీ మోహిత్ చౌహాన్ గారు ఇప్పుడు పాట పాడారు. బాలీవుడ్లో మంచి ప్రఖ్యాత గాయకుడు ఆయన, చాలా అనుభవం ఉన్న వ్యక్తి. ఆయన చేత ముందు పాటించారు, ఆయనది కూడా నచ్చలేదు. మళ్ళీ సెకండ్ టైం మన ఫస్ట్ మోహిత్ గారితో పాడించారు. నచ్చడం లేదంటే అతని తాలూకా ఈ భాషని ప్రొనౌన్సియేషన్లో తెలుగు తప్పు అవుతున్నది, తెలుగు తప్పిపోతున్నది. అఫ్కోర్స్ ఆయన నో డౌట్ ఆయన చాలా పెద్ద సింగర్. కానీ మళ్ళీ ఈయన డైరెక్టర్ గారు చెప్పినప్పుడు ఆయనకి రెహమాన్ గారికి నేను దగ్గరుండి మళ్ళీ పాటిస్తానని చెప్పి అప్పుడు మళ్ళీ ఆయన చేత పాటించారు. పాపం ఎన్నిసార్లు పాడినా ఆయన వచ్చి పాడారు. పాపం ఎక్కడ బొంబాయిలో ఎక్కడ ఉంటారు ఆయన, ఎన్నిసార్లు వచ్చినా ఎన్నిసార్లు చెప్తే అన్నిసార్లు పాడినట్టున్నారు. చాలా నేను ఒకసారి పాడించాను. ఫస్ట్ టైం పాడించినప్పుడు జూమ్లో నేను ఇక్కడ డైరెక్టర్ గారి ఆఫీసులో కూర్చొని ఆయన జూమ్లో చెన్నై నుంచి ఆయన పాడితే అక్కడి నుంచి నేను తెలుగుని ఎలా ప్రొనౌన్స్ చేయాలని చెప్పాను. ఆ పాట ఓకే అవ్వాలి. ఆ తర్వాత మళ్ళీ పాడారు. అది ఇప్పుడు వచ్చిన పాట. ఓవరాల్గా దాని రిజల్ట్ ఇప్పుడు మీరు చూస్తున్నారు ఎలా ఉందో. రిజల్ట్ మామూలుగా రామ్ చరణ్ గారిది ఆయన రెస్పాన్స్ ఏంటి? ఎందుకంటే బాగా ఎంజాయ్ చేస్తున్నాడు. మామూలుగా రీల్స్ కాదు, అన్ని ట్వీట్ చేస్తున్నారు, అంతా బాగుంది. ఆయన నుంచి మీకు వచ్చిన రెస్పాన్స్ ఏంటి? అంటే నేను ప్రత్యక్షంగా కలవలేదు కానీ ఈయన డైరెక్టర్ గారు చెప్పారు, అది ప్రత్యేకించి మీరు బాగా రాశారని చెప్పారండి, హీరో గారు చెప్పమన్నారండి అని అన్నారు. అంటే థ్యాంక్ యూ సార్. ఎందుకంటే షూట్లో ఉన్నప్పుడు మనకు కలవడానికి కావలేదు. ఆయన ఎక్కడో షూట్ అవుతుంది, ఎక్కడో మనం ఇక్కడి నుంచి వెళ్ళడం అవుతుంది కదా. పూణే అవతల కదా, పూణేలో అయింది. పూణే వెళ్ళారు, శ్రీలంక వెళ్ళారు, ఇక్కడ ఇంకెక్కడో వికారాబాద్ అడవుల్లో చాలా 10-12 రోజులు చేశారు పాట షూట్. ఈ పాటని ఒకే పాటని చాలా రోజులు చేశారు. పూణేలో అక్కడేదో ఏదో మీరు చూసారు కదా లొకేషన్, అదేంటిది మీరు ఘాట్ ఏదో ఉంది, ఘాట్ మీద ఇప్పుడు అది పెద్ద వైరల్ అయిపోయింది. మీరు పెట్టిన ఇక్కడ చేశారు పాట అని చెప్తున్నారు. అవును చూశాను నేను కూడా. అక్కడ ఒకటి శ్రీలంక కూడా వెళ్ళారు మొన్న లాస్ట్ టైం. ఈ పాట అంటే 2-3 days చేసినట్టున్నారు. మిగతా ఏవో కొన్ని ఉంటాయి కదా షూట్, మిగతా అది టాకీ పాట చేశారు కానీ పాట కూడా 2 రోజులు చేశారని విన్నాను. ఓకే, రామ్ చరణ్ గారు బాగా హ్యాపీ, చాలా హ్యాపీ. ఆయన చంద్రుల్లో ముక్క అని పాడుతూనే ఉన్నారట, ఆయన నాకు చెప్పారు డైరెక్టర్ గారు. సో ఒకసారి మా కోసం ఒకసారి పాట మొత్తం ఏ వెబ్సైట్ ఓపెన్ చేసినా కూడా మీ లిరిక్స్ తో సహా ఉన్నాయి కింద. అవునవును. పల్లవి వరకు అదే 4 లైన్లు.
ఆ చంద్రుల్లో ముక్క జారిందేది నక్క, నా ఒళ్ళంతా ఆడిందే తైతక్క, దీనందాలో లెక్క దీనేశాలో తిక్క, నా గుండెల్లో పోతా ఉందే ఉక్క, చికిరి 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 సరుకు సామాను చూసి మీసం లేసి వేసే కేక, చికిరి చికిరి గుంటె సొరకెట్టేశాక, ముందు వెనక గాలి ఈడే గాలి కొగ్గేసిందే పిల్ల, చికిరి చికిరి ఆడంగుల మచ్చైందిల్లా అనేది సంథింగ్ వస్తుంది. నేను అంటే పాటలో పెప్పినెస్ ఎక్కడ ఉంటుందంటే మధ్యలో చిక్కిరి చిక్కిరి అని చివరిలో మళ్ళీ పెట్టారు, ముందు లేదు అది. సామాను చూసి మీసం లేసి వేసే కేక, ఊరికి పరిగెట్ట గుంటె సొరకెట్టేశాక అని నేను రాశాను. అక్కడికి వెళ్ళాక రెహమాన్ గారు చికిరి అన్నది రిపీట్ అయితే రిజిస్టర్ అవుతుంది అంటే చికిరి చికిరి గుంటె సొరకెట్టేశాక అని ముందు 2 పదాలు తీస్తారు. అలాగా రిజిస్టర్ అయింది. రెహమాన్ గారు ఆ మార్పు చేశారు అక్కడ. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.